సిద్దిపేటలో బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీని నిరసిస్తూ ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై కేసులు పెట్టడాన్ని ఖండించారు. నీట్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు నుంచి పాత బస్టాండ్ అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీగా వెళ్లారు. ఈ నేపథ్యంలో నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. దూరం ఉండదు ఉరికినప్పుడు అంటే శాసనసభ్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారి ఆదేశానుసారం ఈరోజు సిద్దిపేట జిల్లా భారత రాష్ట్ర సమితి విద్యార్థి పక్షాన ఈరోజు శాంతియుత నిరసన ర్యాలీ చేయడం జరుగుతుంది. గత నెలలో కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ మోదీ గారి ప్రభుత్వం నీట్ ఎగ్జామ్ నిర్వహించి తప్పతరగన ఒకే హాల్లో 150 మందికి సేమ్ మార్క్స్ రావడం వల్ల చాలామంది విద్యార్థులు నష్టపోవడం జరిగింది. దాదాపుగా ఈ దేశంలో 22 మంది విద్యార్థులు ఆ రోజు సూసైడ్ చేసుకొని చావడం జరిగింది. దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు భారత రాష్ట్ర సమితి విద్యార్థి పక్షాన సిద్దిపేట జిల్లా పక్షాన ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. లేని పక్షంలో విద్యార్థి పవర్ అనేది నేషనల్ పవర్. ఒకవేళ మీరు శాంతియుతంగా మా నిరసనను తెలియజేస్తా ఉన్నాం. ఒకవేళ మీరు ఇట్లా ధర్మేంద్ర ప్రధాన్ తోటి రాజీనామా చేయించకపోతే విద్యార్థి పక్షాన ఈరోజు మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు కేంద్ర మంత్రి పదవులు ఉన్నటువంటి బండి సంజయ్ కావచ్చు కానీ లేకపోతే కిషన్ రెడ్డి కావచ్చు కానీ వాళ్ళ పదవులకు రాజీనామా చేసి స్వచ్ఛందంగా విద్యార్థులకు సంఘీభావం ప్రకటించాలని చెప్పేసి మేము ఈరోజు సిద్దిపేట జిల్లా పక్షాన తెలియజేస్తా ఉన్నాం. శాసనసభ్యులు